హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే మీకు ఆల్రెడీ thumbnail చూసి అర్థమైపోయి ఉంటుంది. సో ఈరోజు అయితే మేము అన్ఎక్స్పెక్టెడ్గా వితౌట్ ఎనీ ప్లాన్స్తో షిరిడీకి అయితే వెళ్తున్నాము. సో మేము కూడా అండర్ బడ్జెట్లోనే మన మహారాష్ట్ర నుండి ముంబై నుండి షిరిడీకి వెళ్ళడానికి ప్లాన్ చేసాము. జస్ట్ నార్మల్గా ఇక్కడ నుంచి వెళ్ళి 1 నైట్ అక్కడ ఉంటాము. అక్కడ రూమ్ తీసుకొని అండ్ స్టే చేసేసి మళ్ళీ మార్నింగ్ వచ్చేయడమే. మేబీ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వచ్చు ఇన్ కేస్ ఎనీవన్ వెళ్ళాలి అనుకుంటే. సో నేను చూపిస్తాను ఏ ట్రైన్ ఎక్కి ఎక్కడికి వెళ్తున్నాము, అక్కడ రూమ్స్ ఎలా ఉన్నాయి. సో మేము తీసుకునేది అయితే అక్కడ 250 రూపీస్ రూమ్ అనమాట. సో ఆ రూమ్ కూడా చూద్దాం ఎలా ఉంది, అక్కడ ఫుడ్ ఎలా ఉంది అండ్ ట్రావెలింగ్ జర్నీ ఎలా ఉంది అండ్ అవన్నీ కూడా ఈ వీడియోలో మనం చూసుకుందాం. సో మాకైతే ట్రైన్ 9 or 9:50 ఎంత అన్నారు. ఆ టైం కదా మాకు ట్రైన్ జర్నీ ఉంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 8 అవుతుంది అనుకుంటా. సో అలా కంటిన్యూ చేయండి, నేను కూడా మీ అందరికీ చూపిస్తుంటాను. ప్రజెంట్ మేము ఉన్నదైతే లైక్ డాంబే వెళ్ళి నియరర్గా ఉంటున్నాం అనమాట. అంటే మేము వెళ్ళాలన్నా కూడా ఫస్ట్ రీచ్ అయ్యేది డాంబే వెళ్ళి స్టేషన్కి వెళ్ళి దేనికైనా వెళ్తాము. సో మేము ఉంటున్నది అయితే ప్రజెంట్ సెంట్రల్ తానే అలా అంటారు కదా, అక్కడైతే మేము ఉంటున్నాము. క్రౌన్ ఎవరికైనా ఐడియా ఉంటే సో అక్కడ. అండ్ మేము అక్కడ నుంచి షిరిడీకి వెళ్ళడానికి మాకు 5 hours అలా పడుతుంది అని అన్నారు. సో చూద్దాము. అండ్ వెళ్ళిన తర్వాత ఏ ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి, ఎంత టైం టు ఎంత టైం ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది, అవన్నీ కూడా ఇంకా చూపిస్తాను. సో కంటిన్యూ చేయండి. సో ప్రజెంట్ అయితే మేమేం ప్యాక్ చేసుకోవట్లేదు, అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్తున్నాం కాబట్టి మేము జస్ట్ ఒక నైట్ డ్రెస్ ఒకటి పట్టుకెళ్తున్నాము అటు నుంచి రిటర్న్ రావడానికి రేపు మార్నింగ్ అనమాట. అండ్ ఇప్పుడు వెళ్ళడానికి ఈరోజు మాకు ఈవినింగ్లో మళ్ళీ దర్శనం అని కూడా అనుకున్నాము. సో ఈ అవుట్ఫిట్ వేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ సో కంటిన్యూ చేస్తూ ఉండండి. సో మేము బ్రేక్ఫాస్ట్ అది ఇక్కడ చేయట్లేదు కాబట్టి నార్మల్గా మా దగ్గర ఉన్న ఫ్రూట్స్ కానీ లేదా క్యారెట్ కీరా స్లైసెస్ కానీ అవి జస్ట్ క్యారీ చేద్దాం అనుకుంటున్నాం. మేబీ అక్కడ దిగిన తర్వాత డైరెక్ట్గా లంచ్ చేయొచ్చు. సో ఇప్పుడైతే నేను లైక్ నైట్ నానేసాను అనమాట చియా సీడ్స్. సో అవి తాగేసి ఇంకా క్యారెట్ కీరా ఉంటుంది కదా, ఆ స్లైసెస్ జస్ట్ క్యారీ చేద్దాం అనుకుంటాం. ఎందుకంటే 5 hours జర్నీ అంటే మేబీ కొంచెం లాంగ్ అవ్వచ్చు, లెసన్ అవ్వచ్చు. సో అందుకు కొంచెం తీసుకుంటే మాకైనా సరిపోతుంది కదా అని చెప్పి ఇంకా నేను పీనట్ బటర్ బ్రెడ్ కూడా స్లైసెస్ రాసి పట్టుకుంటాను. ఇన్కేస్ ఆకలి వేస్తే అవి 2 pieces తిన్నా కూడా కొంచెం స్టమక్ ఫీల్ అయిపోతుంది. సో ఆ 2 కట్ చేసి రాస్తూ ఇంకా డిస్కస్ చేస్తాం. షిరిడీ అయితే మేము అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. లైక్ ఎందుకంటే మీకు తెలుసు కదా, భువనేశ్వర్ ఉన్నప్పుడు కూడా మేము అంటే అందరూ వెళ్ళారు, మేమిద్దరమే వెళ్ళలేదు. పూరి కూడా చూద్దామని చెప్పేసి. సో మహారాష్ట్రకి వచ్చిన తర్వాత షిరిడీ కూడా అలానే అనుకున్నాము. సో చూద్దాం ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి. ఇది ఎందుకు అన్ఎక్స్పెక్టెడ్ అంటే సో కుసుమ ఉంది కదా, తను రీలొకేషన్ వెళ్ళిపోతుంది అందరికీ తెలుసు. అందుకు తను కూడా చూడలేదు. అండ్ తనతో పాటు మేము కొంతమంది తెలుగు పీపులే ఉన్నాము. అందుకే మేము అందరం మరి నార్మల్గా వెళ్దాము అని అనుకుంటున్నాం. జస్ట్ మేము కూడా ఎప్పుడు విజిట్ చేయలేదు అనమాట ఒక్కసారి కూడా. అందుకు మనకి ముంబై నుంచి చాలా దగ్గర అంటారు కదా, సో అందుకనే చెప్పి ఇంకా షిరిడీ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. మేము ఒకసారి వెళ్తే మాకు ఐడియా వస్తే మా పేరెంట్స్ కానీ ఎవరు వచ్చినా కూడా మనకి ఈజీగా ఉంటుంది. సో ఇన్ కేస్ ఎవరైనా షిరిడీ ప్లాన్ చేస్తూ మీకు ఎలా వెళ్ళాలో తెలియదు అనుకుంటే ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ఫుల్ అయ్యి గైడెన్స్ అయినట్టు ఉంటుంది. సో అలా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి ఈ వీడియోని అయితే నేను చేస్తున్నాను. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మనం డిస్కస్ చేద్దాం దాని గురించి, ఈ ప్లాన్స్ కానీ. నేను మొత్తం అయిన తర్వాత మీకు చెప్తాను యాక్చువల్గా ఎంత బడ్జెట్ అయింది అనేది. ఇప్పుడైతే నేను కూడా ఎస్టిమేషన్ అయితే ట్రైన్ టికెట్స్ దగ్గర నుంచి రూమ్ ఒకటే జస్ట్ మాకు బుక్ అయిందనమాట. మిగిలిన బేబీ కూడా మేము ఇంకా కన్ఫర్మ్ కావాలి కదా. సో అవన్నీ బడ్జెట్ మ్యాక్సిమం మీకు ఎంత కాదన్నా కూడా అండర్ 2000 or 1500లోనే మాకైతే మేము వెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే 1 day స్టే కాబట్టి. సో అలా మేము ఇంకా ప్లాన్ చేసుకున్నాము. మేబీ వీలైతే నెక్స్ట్ వీక్ మళ్ళీ నాసిక్ వెళ్తే వెళ్ళవచ్చు. సో చూద్దాం ఎక్కడెక్కడికి రాసి పెట్టుకుంది అనేది. అండ్ మా ట్రైన్ అయితే కొంచెం సేపట్లో వస్తూనే అన్నారు. సో అందుకే ఈ క్యారెట్ అయితే కట్ చేస్తాను. ఇలాంటి కొంచెం క్యారీ చేసుకుంటూ ఉంటే మనకి ఈజీగా ఉంటుంది కదా. లైక్ ట్రైన్ జర్నీస్లో చిప్స్ అవి అట్లాంటివి తినడం కన్నా ఇది కొంచెం తింటే ఆకలి కూడా ఫాస్ట్గా వేయదు మనకి. సో అందుకే క్యారెట్ కీరా కట్ చేస్తాం. మేబీ వీరేం వాళ్ళు ఏం తింటారో తెలియదు కానీ మేమిద్దరం అయితే మీతో అడ్జస్ట్ అయిపోతాము. మాకు అది కాలేదు. మేబీ ఆ ప్లస్ ఆఫ్టర్నూన్ వెళ్ళిన తర్వాత చాలామంది అన్నారు అనమాట లైక్ షిరిడీ దగ్గర ఫుడ్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది,
చెప్పేసి. సో షిరిడి వెళ్ళినప్పుడు ఫుడ్ ఎలా ఉంటుంది, ప్రైస్ అవి కంపేర్ చేసి చూద్దాం మనం కూడా. సో ఇంకా మేము ఇక్కడ స్టార్ట్ అయ్యేసరికి 7 or 8 అలా అయిందనమాట. అంటే మాకు ట్రైన్ 9:30కి అని చూపించింది. అండ్ మేము ఇక్కడ నుంచి సో అక్కడికి వెళ్ళేసరికి ఐ థింక్ మేము కళ్యాణ్కి అనుకుంటా వెళ్ళాము. సో కళ్యాణ్కి వెళ్ళేసరికి మాకు అరౌండ్ 45 minutes అలా పడుతుందన్నమాట. ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. అండ్ చూసారు కదా ముంబైలో ట్రాఫిక్ ఎలా ఉందో, చాలా ఎక్కువ ఉంటుంది, మీ అందరికీ ఎలానో తెలుసు. అండ్ ఇక్కడైతే మేము ఇంకా స్టార్ట్ అయిపోయిన తర్వాత సో ఇదే అనమాట మా క్రౌన్ అపార్ట్మెంట్, మేమున్న గేటెడ్ కమ్యూనిటీ. సో ఇక్కడ అన్నీ కూడా లాంగ్గా బిల్డింగ్సే ఉంటాయి. ఇక్కడ వీళ్ళైతే ట్రైన్స్ కోసం సర్చ్ చేస్తున్నారు, లైక్ ఏ ట్రైన్ ఎంతకి ఉంది అని చెప్పేసి. ఇన్ కేస్ ఇది మిస్ అయితే నెక్స్ట్ ఏ ట్రైన్ వస్తుంది అని చెప్పి మేమైతే అవేం చేయలేదు, జస్ట్ చిల్ అవుతున్నాం అనమాట. పట్టుకొని వెళ్తే వెళ్ళిపోవడమే వాళ్ళ వెనకతల. సో ఆ టైప్ బ్యాచ్ నేనైతే మాత్రం. మీరు కూడా ఇలానే ఉంటే కామెంట్ చేయండి. సో మొత్తానికి ఇంకా చూస్తున్నాం అనమాట. అంటే మేము బ్రేక్ఫాస్ట్ అది ఏం చేయలే కదా చెప్పినట్టు. సో ఫైనల్లీ కళ్యాణ్కి వెళ్ళిన తర్వాత సో ఇక్కడికి ఉంటాయిందనమాట, కళ్యాణ్ వెస్ట్ అని, కళ్యాణ్ ఈస్ట్ అని చెప్పేసి. సో ఆ విధంగా మేము ఇంకా స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత సో క్రౌడ్ అయితే చాలా హెవీగానే ఉంటుంది. అండ్ మేమైతే ఇక్కడ ట్రైన్స్ కోసం అవి డిస్కస్ చేసుకుని ట్రావెల్ చేస్తున్నాము. సో ఆల్మోస్ట్ 5 minutes ముందనమాట మేము రైల్వే స్టేషన్కి వెళ్ళడం. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం నేను అలా ట్రావెల్ చేయడం. సో ఎప్పుడు కూడా నేను వెళ్ళలేదు, మ్యాక్సిమం 1 hour ముందు 2 hours ముందే వెళ్ళాను తప్పించి ఇలా 5 minutes ముందు హరిబరిగా అయితే నేను ఎప్పుడు ట్రావెల్ చేయలే. సో ఇదే అనమాట. సో ఇక్కడ చూడండి, సో 9:30కి మా ట్రైన్ అయితే 9:23కి మెల్లిగా నిదానంగా నడుస్తున్నాము. తర్వాత మేము పరిగెడతామన్నమాట. సో ఇక్కడ ట్రైన్ కోసం ఇంకా వెయిట్ చేస్తున్నాము. మేమైతే వెళ్ళింది పుష్పక్ ఎక్స్ప్రెస్ ఏదో సంథింగ్ అనుకుంటా. అది కూడా అసలు ఏంటి అంటున్నారా, ఇక్కడ అసలు ఇలా అనుకోలేదు ట్రావెల్ చేస్తామని చెప్పి. అది కూడా జనరల్ ఎక్కి ట్రావెల్ చేసాం అనమాట. సో అదే మ్యాజిక్. సో మేమైతే అస్సలు అనుకోలేదు జనరల్ ఎక్కి ట్రావెల్ చేస్తాము ఇలా అవుతుంది అని చెప్పి, అస్సలు అనుకోలేదు. జనరల్లో వామ్మో, నార్త్ నుంచి వచ్చిన ట్రైన్లకు నమస్కారం రా బాబు, అస్సలు పడలేం వాళ్ళతోని. సో ఫుల్ ఇక్కడి నుంచి వెళ్ళేటప్పటికి మాత్రం ట్రైన్ జనరల్ అయినా కూడా ఒక నార్మల్గా అనిపించింది. ఇది ఫిట్ చెక్ త్రూ జనరల్ అనమాట. జనరల్లో ఉన్న మిర్రర్ నుంచి నేను మీకు చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ మేము సో డోర్ దగ్గర నించోవడమే కొంచెం సేఫ్ అనిపించింది, లైక్ ఫుల్గా లైక్ గాలి అది వచ్చి చాలా మంచిగా అనిపించింది. ఇది ఫస్ట్ టైం అనమాట డోర్ దగ్గర నుంచి ట్రావెల్ చేయడం. అండ్ అందరు హెయిర్ స్టైల్స్ కూడా దెబ్బకి మారిపోయాయి ఫుల్గా. సో లాస్ట్కి సీట్ దొరికింది మాకు. అంటే నాసిక్కి రీచ్ అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళారు, అక్కడ సీట్ దొరికింది. నాసిక్ నుంచి ఇంకో 45 minutesకి మాకు మన్మద్లో దిగాం మేము, మన్మడ్. సో అక్కడి నుంచి మేము మళ్ళీ షిరిడి వెళ్ళడానికి మాకు 4 or 3 hours పట్టింది, ఎందుకంటే మేము షిరిడి డైరెక్ట్గా వెళ్ళలేదు. సో ఇక్కడికి రీచ్ అయ్యాము. అండ్ జనరల్ టికెట్స్ మాకు ఎంత కాస్ట్ పడిందంటే మనిషికి 90 ఎంతో పడింది. సో ముంబై నుంచి మన్మాడ్ వరకు. అండ్ దాని తర్వాత మన్మాడ్ నుంచి షిరిడీకి బస్సు తీసుకున్నాం అనమాట. మేము యాక్చువల్గా వెళ్ళింది బస్ పైన. సో అది ఎంత అంటే ఉమెన్స్కి అయితే 51 or 52 rupees డైరెక్ట్గా షిరిడీకి డ్రాప్ చేస్తారు. మెన్కి అయితే 102 or 101 rupee అనమాట. సో అండర్ బడ్జెట్లోనే మీరు ట్రావెల్ చేసుకోవచ్చు. ఇంకా సో ఫుల్గా అని చెప్పేసి మేము ఇంకా వెళ్తున్నాం అనమాట. ఇక్కడ షిరిడి మందిర్ అవి అని చెప్పేసి ఇక్కడ మన్మాడ్లో కూడా ఉన్నాయి. ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ అవన్నీ కూడా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట, లైక్ రిలేటెడ్ టు కాన్స్టిట్యూషన్ అవి అని చెప్పేసి. సో ఎక్కడున్నా కూడా అంబేద్కర్ అతని స్టాచ్యూస్ కానీ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ముంబైలో ఎంత గట్టిగా ఎండలు అయితే ఉన్నాయో అక్కడ కూడా అంతే ఎండలు ఉన్నాయి. ఒక దగ్గర ఆగి వీళ్ళైతే జ్యూసెస్ అవి తాగారు. సో నేను ఇంకా జస్ట్ నార్మల్గా వాటర్తో అడ్జస్ట్ అయిపోయాను, నేను డ్రింక్స్ తాగను కాబట్టి. అండ్ ఇక్కడికి వెళ్తున్నప్పటికీ ఒక స్మాల్ టెంపుల్ లా కనిపించింది. ఏం టెంపుల్ అని చూస్తూ నేను ఇంకా వీడియోనైతే క్యాప్చర్ చేశాను. సో మీరు కూడా చూడండి. ఎండలో నడుస్తుంటే మాకైతే కొంచెం ప్రశాంతంగా అనిపించడం కాదు కానీ పిచ్చి అయితే వచ్చిందనమాట. సో ఫైనల్లీ బస్ ఎక్కాము. బస్సులో ఉన్నప్పుడు కొంచెం ప్రశాంతంగా అనిపించింది, ఎందుకంటే అక్కడికి 3 hours వరకు మేము బస్సులోనే ట్రావెల్ చేసాం కదా. సో గాలి అది కొడుతూ ఫైనల్లీ మేమైతే శ్రీ సాయిబాబా తపోభూమి షిరిడీకి అయితే ఎంటర్ అయిపోయాము. సో బ్లెస్డ్ అనమాట. ఇక్కడికి వస్తామని అస్సలు అనుకోలేదు, ఎందుకంటే మేము భువనేశ్వర్లో ఉన్నప్పుడు కూడా అక్కడ పూరిని దర్శించుకోలేదు. బట్ ఫైనల్లీ ఇక్కడ ఉన్నప్పుడు షిరిడి దర్శనం అయితే అయిపోయింది, బాబా గారి దర్శనం. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నార్మల్గా అక్కడ వాష్రూమ్స్ దగ్గరే మేమైతే ఇంకా రెడీ అయిపోయాము, లైక్ సో ఫేస్ వాష్ అవి చేసుకున్నాము. మేము అరౌండ్ రీచ్ అయ్యేసరికి 4:30 అలా పడింది అనమాట, లైక్ అంత టైం అయింది అని అర్థం.
సో 4:34 అలా అయిన తర్వాత ఫుడ్ కూడా మేమేం తినలే కదా అని చెప్పి సో ఫస్ట్ ట్రావెల్ చేద్దాం, ఫుడ్ ఏదైనా హోటల్స్కి వెళ్దామని అనుకున్నాము. బట్ చూసారు కదా ఎండకి మేమైతే ఇలా స్కార్ఫ్లు చున్నీలు కవర్ చేసుకున్నాము. బట్ వీళ్ళ దగ్గర నార్మల్గా ఉన్న రెస్టారెంట్స్లో ఫుడ్ ఎలా అంటే వాళ్ళు మెనూ కార్డులో 300-400 చూపిస్తారు, కానీ వాళ్ళే బేరం ఆడేస్తున్నారు 200కి ఇస్తా 300కి ఇస్తా అని చెప్పి. ఏం రెస్టారెంట్స్ మాకైతే అసలు అర్థం కాలేదు. బట్ ఇలాంటి దగ్గర అసలు తినకొద్దు, దానికి కొంచెం ముందుకెళ్తేనే మనకి ఫ్రీ ఫుడ్ అయితే బాబా గారిది ఉంటుంది కదా, సో అన్నదానం అది పెడతారనమాట. అక్కడ ఫుడ్ బాగానే ఉంది. సో అన్నదానంకి వెళ్ళడానికి మీరు రూట్ అడిగితే చెప్తారు. మ్యాక్సిమం మనిషికి 10 రూపీసే తీసుకుంటారు. ఆటో వాళ్ళే తీసుకెళ్ళి అక్కడ దించేస్తారనమాట. సో ఇదే అనమాట అన్నదానం యొక్క కేంద్రం అంటారు కదా, సో అది. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత సో అంటే చాలా ఖాళీగా అనిపించింది. అన్నదానం మనకి 10 AM నుంచి 10 PM నైట్ వరకు పెడుతూనే ఉంటారనమాట. బ్యాచెస్ వైజ్ కాకపోయినా నార్మల్గానే పెడుతూనే ఉంటారు. అండ్ మేమైతే ఈ లోపలికి వెళ్ళాము. ఇక్కడ చూస్తున్నారు కదా బాబా గారి ఫోటో ఫ్రేమ్స్ అన్నీ ఉన్నాయి, చూసారా ఖాళీగా ఉంది. అంటే మేము 4:30కి 5కి అలా వెళ్ళడం ఖాళీగా అనిపించింది. ఫైనల్లీ అన్నప్రసాదం అయితే తింటున్నాం మేము. సో నార్త్ సైడ్ ఫుడ్ కాబట్టి ఓకే అనిపించింది. అండ్ నెక్స్ట్ అయితే ఈ అన్నప్రసాదంకి పైనే మరాఠీ లైక్ శివాజీ మహారాజ్ యొక్క మ్యూజియం ఉందన్నమాట. అక్కడికి వెళ్ళాం. అక్కడ కూడా కాస్ట్ 10 రూపీస్ పడుతుంది పర్ పర్సన్కి. అండ్ అక్కడ ఈ బొట్టు ఫ్రీగా పెట్టారు, చూసారా మరాఠీ లుక్లో మరాఠీ క్వీన్స్ లాగా కనిపిస్తున్నాము. అండ్ చాలా బాగుంది. అక్కడ కూడా శివాజీ మహారాజ్ ఆయన యొక్క ఏంటది ఖడ్గాలు కానీ అవన్నీ ఉన్నాయి. సో అవి లైవ్ ఎక్స్పీరియన్స్ చేసాము. అండ్ నెక్స్ట్ మళ్ళీ దర్శనం అయ్యింది. మాకు దర్శనం అయ్యేసరికి వామ్మో 4 hours 5 hours పట్టిందిరా బాబు. ఫ్రీ దర్శనంకి వెళ్ళాము మాకు తెలియక. అదే మీరు టికెట్ తీసుకొని వెళ్తే 45 to 50 minutesలో అయిపోద్ది. టికెట్ అయితే 200. సో దర్శనం అయిపోయిన తర్వాత మేము మళ్ళీ చెప్పా కదా ఫ్రీ అన్నదానం ఉంటుందని చెప్పి అక్కడికి మళ్ళీ 10 రూపీస్ ఆటో తీసుకొని వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే మార్నింగ్ ఏమేనో అయితే ఫుడ్ పెట్టారో ఆఫ్టర్నూన్, సో నైట్కి కూడా అదే రిపీట్ చేశారు. అదే కొంచెం దీనిగా అనిపించింది, బట్ ఓవరాల్ ఓకే అనిపించింది. బట్ ఈవినింగ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇక్కడ నేను లైవ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఫస్ట్ టైం ఆటో అన్నయ్య పక్కన కూర్చున్నాను, సో ఫ్రంట్ సీట్లో. అండ్ ఇక్కడికైతే వచ్చేసారు కదా. ఈ నైట్ మేము ఫుడ్ తినేసిన తర్వాత మేము ఆల్మోస్ట్ ఫుడ్ అంటే దర్శనం నుంచి బయటకు వచ్చేసరికి 10 అయింది. సో ఇంకా ఈ స్టాల్స్ దగ్గరికి వెళ్ళేసరికి 10:30 అయిపోయింది. ఇక్కడ దురదృష్టం ఏంటంటే మేము వెళ్ళిన అరగంటకే స్టాల్స్ అన్నీ కూడా కట్టేస్తున్నారు అనమాట. షాపింగ్ అయితే అస్సలు చేయడం ఎక్కువ అవ్వలేదు. బట్ కానీ షాపింగ్ మాత్రం అన్నీ క్యూట్గా ఉన్నాయి. నేనైతే మొత్తం తిరుగుదాం అనుకున్నా, బట్ 5 షాప్స్కి కూడా నేను వాళ్ళు కట్టేస్తున్న టైంకి వెళ్ళి ఏదేదో కొన్నాను. సో మళ్ళీ మార్నింగ్ 8కి ఓపెన్ చేస్తాను అని అన్నారు. సో షాపింగ్ అయితే నాకు అంతగా అవ్వలేదు, బట్ అన్నీ కూడా బాగున్నాయి. మనం బార్గెన్ చేస్తే ఇస్తారు. అక్కడ వాళ్ళందరూ హిందీలోనే మాట్లాడితే అనుకుంటారు, బట్ అలా అక్కడ అందరికీ తెలుగు వచ్చు అనమాట. మీరు తెలుగులో కమ్యూనికేట్ అయితే మాత్రం మీరు తెలుగులోనే మాట్లాడవచ్చు. బట్ ఇలా కొంచెం ఎక్కువ కాస్ట్ అవి చెప్తూ ఉంటారు. మీరు దాన్ని కొంచెం ఒక 2-3 షాపులు విజిట్ చేస్తే మీకు ఆ షాప్కి ఈ షాప్కి డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. సో ఆ విధంగా మీరు ట్రావెల్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ నేను ఈ లార్జ్ సైజులో ఉన్న బ్యాగ్ అయితే ఒకటి తీసుకుందామని చెప్పి చూస్తున్నాను అనమాట. తీసుకున్నాను కూడా. అండ్ ఇక్కడ ఉన్న కొన్ని స్వీట్స్ అవి కూడా అవన్నీ ఉన్నాయన్నమాట. టాయ్స్ కానీ అన్నీ ఉన్నాయి. ఇంకా మాలలు జపమాలలు ఇవన్నీ కూడా మనకి ఆబ్వియస్గా కనిపిస్తున్నాయి. సో ఈ బ్యాగ్ని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నా. 100 రూపీస్ పడింది నాకు ఇది. అండ్ నేను దీన్ని తీసుకున్నాను. అండ్ ఇంకా కొంచెం చేతికి కట్టుకున్న మాలలు అవి ఉంటాయి కదా, అవి కూడా తీసుకుందామని చెప్పి వాటిని కూడా తీసుకున్నాను. ఇంకా చాలా షాప్ చేద్దాం అనుకున్న తప్పించి నాకు అస్సలకి టైం లేదు. వాళ్ళు కూడా షాపింగ్ మొత్తం కట్టేస్తున్నారు. సో నాకైతే అవ్వలేదు. బట్ నేను మీకు చూపిస్తున్న స్ట్రీట్ షాపింగ్ అంతా ఎక్కడుందంటే మీకు అన్నదానం కేంద్రం ఉంటుంది కదా బాబా గారిది, దాని ఎదురుగా అనమాట. ఇప్పుడు అన్నదానం కేంద్రం ఎక్కడ ఉంటుందంటే షిరిడి టెంపుల్ ఏదైతే ఉంటుందో దానికి అక్కడ నించొని వాళ్ళకి ఎవరికైనా అడిగితే మాత్రం మొత్తానికి చెప్తారనమాట. షిరిడి టెంపుల్ కూడా బస్ స్టాండ్ నుంచి బాగా దగ్గరే అనమాట. జస్ట్ ఇలా కొంచెం ముందుకు వెళ్ళిపోతే వచ్చేస్తుంది. సో ఇదైతే మేము అండర్ 1500లోనే మొత్తానికి అంతా అయిపోయిందని అనుకుంటున్నాము. సో ఇప్పుడైతే చూసారు కదా, నేను మీకు వ్యూ చూపిస్తున్నాను. 11 అయ్యేసరికి 11:30 అయ్యేసరికి మొత్తం షాప్స్ అన్నీ కట్టేశారు. అంతవరకు ఉన్న క్రౌడ్ మొత్తం అప్పటికప్పుడే మొత్తం వెళ్ళిపోయారు అనమాట. సో భక్తి నివాస్ ఇదైతే మేము తీసుకున్న రూమ్, ఇది మాకు 300 పడింది అనమాట. రూమ్ అయితే ఓకేగా అనిపించింది, బట్ బయట ఉన్న ప్లేస్ మాత్రం చాలా ప్రశాంతంగా అనిపించింది. సో రూమ్ ఎంతమంది అయితే లైక్ 4 to 5 members వరకు షేర్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ వ్యూ చూసారు కదా ఎంత బాగుందో, చాలా ప్రశాంతంగా అనిపించింది. సో ఇంకా లోపలికి నడుస్తూ మేమైతే వెళ్ళాము. వెళ్తున్నప్పటికీ మాకు ఎంట్రన్స్లోనే, మా లాడ్జ్ ఎంట్రన్స్లోనే బాబా గారిని చూసారు. నిజంగా బాబా గారు వచ్చినట్టే అనిపించింది. ఇది మేము షిరిడీలో కూడా చూడలేదు, లైక్ టెంపుల్లో కూడా. ఇక్కడ అంత బాగుందన్నమాట. సో ఇంకా లోపలికి అయితే నడుచుకుంటూ వెళ్ళాము. అప్పటికే మా ఇక్కడ ఏంటంటే మాకు రూమ్ దొరికిందే 12:30కి దొరికిందనమాట. మేము మార్నింగ్ ఇంకా 7 అయ్యేసరికి స్టార్ట్ అయిపోయాము. ఉన్న జస్ట్ 6 hours ఒక రూమ్ తీసుకున్నాము.
సో రూమ్లోకి వెళ్తున్నాం. అప్పటికే ఇంకా అంతా అలసిపోయి ఇంకా నో ఓపిక అనమాట. ఇదొక సత్రంలా ఉంది. లోపలికి వెళ్తే మనకి రూమ్స్ అవి ఉంటాయి. మా రూమ్ అయితే మాకు 300 పడింది. ఏసీ లేదు, కానీ ఇది సేమ్ షిరిడీలా లాంటి నైట్ తిరుపతి కొండపైన ఉన్నట్టే సడన్గా చల్లగా అయిపోయింది. మాకైతే ఫ్యాన్ కూడా వేసుకోవాలనిపించలేదు, అంత చలెక్కిపోయింది. తెల్లవారి ఫుల్ మంచు పడింది అనమాట. చాలా బాగా అనిపించింది. సో మొత్తానికి ఇంకా రూమ్ లోపలికి వెళ్తూ అలా నడుస్తూ చాలా లోపలికే ఉందన్నమాట. అండ్ ఇక్కడికి వచ్చేటప్పుడు మీరు ఆధార్ జిరాక్సెస్ కానీ ఆధార్ కార్డ్స్ మాత్రం తెచ్చుకోవడం అసలు మర్చిపోవద్దు. వాళ్ళైతే అడుగుతున్నారు రూమ్స్ దగ్గరికి వచ్చేసరికి. అండ్ ఫైనల్లీ మన రూమ్ అయితే గ్రౌండ్ ఫ్లోర్లోనే. సో లోపలికి అయితే వెళ్తున్నాము. ఒక చిన్నగా మినీ రూమ్ టూర్ అయితే చూపిస్తున్నాను. నచ్చితే మీరు ఈ కాస్ట్లోనే ఈ రేంజ్లోనే తీసుకోవచ్చు. లైక్ వెళ్ళిన వెంటనే సో 3 బెడ్స్ అనమాట డైరెక్ట్గా ఇచ్చేసారు. 4 మెంబర్స్ ఈజీగా పడుకోవచ్చు. అండ్ కుర్చీలు అవన్నీ ఉన్నాయి. వాష్రూమ్స్ కూడా ఓకేగా అనిపించాయి. అండ్ ఇక్కడ మనం ఏదైతే 86 అవర్స్కి జస్ట్ రెస్ట్ తీసుకోవడానికి కదా అనిపించి మేము ఇంకా తీసుకున్నాము. లైక్ నార్మల్ వాష్రూమ్, బాత్ ఇంకో వాష్రూమ్లా చూపించారు. అండ్ విండోస్ అవి కూడా ఉన్నాయి. మొత్తానికి రూమ్ ఓవరాల్ ఓకే. అండ్ మార్నింగ్ లేచి వెంటనే చూసారు కదా 6 అవర్స్కి నా ఫేస్ అలా అయిపోయింది. సో మార్నింగ్ లేచి ఇంకా మేము మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. మాకు ఈసారి కూడా ట్రైన్ దొరకలేదు. మళ్ళీ మన్మాడ్ వరకు వెళ్ళి మన్మాడ్ నుంచి షిరిడీకి కాదు మన కళ్యాణ్కి అయితే వచ్చేసాము. మొత్తానికి సక్సెస్ఫుల్గానే కంప్లీట్ అయ్యింది. అండ్ వచ్చేటప్పుడు మేము ఎక్కింది జనరల్ అనమాట. వెళ్ళేటప్పుడు ఓకే అనిపించింది, వచ్చేటప్పుడు ఎక్కిన జనరల్కి మాకు దూల తీరిపోయింది అనమాట. వామ్మో, జనరల్ కాదు కదా, స్లీపర్ కూడా వరస్ట్. స్లీపర్ అయితే జనరల్ కన్నా దారుణంగా ఉన్నాయి. అస్సలు నో ప్లేస్ అనమాట. మేమైతే S1 నుంచి S6 వరకు అన్నీ తిరిగేసాము, బట్ అస్సలు. సో ఫైనల్లీ మళ్ళీ జనరల్లోనే ట్రావెల్ చేసాం. యాక్చువల్గా వందే భారత్ ఎక్కుదాం అనుకున్నాము. సో మన బడ్జెట్కి అంత రాదు కదా అని చెప్పి మేము దీంట్లోనైతే ట్రావెల్ చేసాము. సో ఇదేంటంటే మేము ఇక ముందే చూపిద్దాం అనుకున్నాను. ఇది మన షిరిడీ నుంచి లైక్ అదే మన్మర్ నుంచి కళ్యాణ్కి వస్తున్నప్పుడు మధ్యలో మాథేరాన్ అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట, మంచి స్పాట్. సో అక్కడికి వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది ట్రెక్కింగ్కి అలా వాటికి. సో అది నేను ఫస్ట్ ట్రైన్ వెళ్ళేటప్పుడు అయితే డోర్ దగ్గర నించున్నా, బట్ నేను అప్పుడు ఫోన్ తీయలేదనమాట పడిపోద్దని చెప్పేసి. అప్పుడు మళ్ళీ వచ్చేటప్పుడు చూపిద్దాం అనుకుంటే ఇంతే అనమాట. సో ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసిన. థ్యాంక్ యూ.